పట్టట్లేదు. అందుకని హెల్త్ మోస్ట్ నెగ్లెక్టెడ్ మన స్టేట్లో, ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మోస్ట్ నెగ్లెక్టెడ్ అంశంగా హెల్త్ కేర్ ఫెసిలిటీస్ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ మిగిలిపోయింది. అందుకని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈ విధంగా ఎక్కడ కూడా మనం చూసినట్టయితే ఏ మాత్రం కూడా వాళ్ళకు ప్రజల ఆరోగ్యం పట్ల కానీ వాళ్ళ యొక్క బాధ్యతల పట్ల కానీ ఏ మాత్రం కూడా వాళ్ళకు ఇంట్రెస్ట్ లేదు, చేయాలనే తపన లేదు, చేసే ఉద్దేశం కూడా లేదని స్పష్టం చేస్తూ ఉన్నాను. అలానే మనం చూస్తూ ఉన్నాము. ఇంకా ఈవెన్ ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించి డెలివరీస్, ఆరోగ్యశ్రీలో సంవత్సరానికి మనం చూస్తే దాదాపు 1,00,000 డెలివరీస్ అవుతాయి. వాళ్ళకు కూడా మనం 5,000 చొప్పున ఇచ్చేవాళ్ళం, అవి కూడా ఎగరగొట్టారు. డెలివరీ ఉమెన్కి కూడా డబ్బులు ఎగరగొడుతున్నారు మీరు. ఇలా ఎందులో తీసుకున్నా ఎందులో చూసినా ప్రతి దాంట్లో కూడా మీరు ప్రజలనే మోసం చేసి ప్రజల మీద వాళ్ళ ఆరోగ్యం పట్ల బాధ్యతగా వ్యవహరించాల్సింది పోయి వాళ్ళ మీద కక్ష సాధిస్తూ ఉన్నారు. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాము, ముందు నుంచి కూడా మా స్టాండ్ ఇదే, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ ఇదే. ముందు నుంచి కూడా మేము చెప్తా ఉన్నాము, మేము ఒక గొప్ప ఆలోచనతో ఒక గొప్ప ఉద్దేశంతో రాష్ట్రంలో 17 కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ తీసుకురావడం కానీ, ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్ పెంచడం కానీ, నెట్వర్క్ హాస్పిటల్స్ 1000 ఉన్నటువంటి నెట్వర్క్ హాస్పిటల్స్ పరిధిని నియర్లీ 2,300 హాస్పిటల్స్కి మేము పెంచడం కానీ, అట్ ది సేమ్ టైం ఫ్యామిలీ డాక్టర్ లాంటి ఒక గొప్ప ఇనిషియేటివ్ నోబెల్ కార్యక్రమాల్ని తీసుకొచ్చి అవసరం ఉన్నటువంటి ప్రతి ఇంటికి గవర్నమెంట్ డాక్టర్ని పంపించడం కానీ, ఇలా ఆరోగ్య ఆసరా లాంటి కొత్త ఒక డైమెన్షనల్ ఒక ఆరోగ్యశ్రీకి అడిషనల్ డైమెన్షన్గా ఇంట్రడ్యూస్ చేయడం కానీ, అందులో 5,000 వరకు కూడా వాళ్ళకు ఇవ్వటం కానీ, ఇలా ప్రతిదీ దేంట్లో అయినా కూడా కొన్ని ఇన్నోవేషన్స్ రిఫార్మేషన్స్ తీసుకొచ్చి ప్రజలకు మరింతగా చక్కటి కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని పేద ప్రజలకు ఇంటి వద్ద నుంచే అందించాలంటే ఒక గొప్ప లక్ష్యంతో జగన్ గారి ప్రభుత్వం ముందుకు వెళ్ళింది. ఆ దిశగానే మేము వెళ్తున్నాం. కాబట్టి మిమ్మల్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము, వీఆర్ అగెయిన్స్ట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ అగెయిన్స్ట్ దిస్ ప్రైవేటైజేషన్. ఏదైతే ఈ మెడికల్ కాలేజెస్ని ఫేజ్డ్ మేనర్గా మీరు ప్రైవేటైజేషన్, ప్రైవేట్ వాళ్ళ చేతులకు అప్పజెప్పాలనుకుంటున్నారో, వాళ్ళకు ఒక రకంగా మీరు అమ్ముకుంటున్నారో, దీనికి మేము అగెయిన్స్ట్గా ఉన్నాము. ఖచ్చితంగా రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఖచ్చితంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెడికల్ కాలేజెస్